ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ ఉదయకాలం ప్రభువా, వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యోబు గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనము. నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గం అనుసరించి తిని. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గం అనుసరించి తిని. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 18వ వచనం, మా హృదయములు వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గం విడిచి తొలగిపోలేదు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను ఆనందముగాను ప్రవర్తించుతామో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. యోబు గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము నిచ్చును. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 15వ వచనం, నీతిని స్థాపించుటకు న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దాన్ని అనుసరించుదురు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 20వ వచనం, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణం క్షీణించుచున్నది. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 47వ వచనం, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను, అవి నాకు ప్రియములు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 51వ వచనం, గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి, ఆయనను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగక ఉన్నాను. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 157వ వచనం, నన్ను తరుమువారును నా విరోధులు అనేకులు, ఆయనను నీ న్యాయశాస్త్రముల నుండి నేను తొలగక ఉన్నాను. లోక సువార్త 8వ అధ్యాయం 15వ వచనం, మంచి నేల నుండి వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం, జ్ఞానం సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరవకుము, వాటి నుండి తొలగిపోకుము. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభావం మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నన్ను ఈ మార్గం వైపు నడిచి నేను మహిమపరచు కనపరచుకున్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్.